నిన్న జరిగినటువంటి బొమ్మరాజ్పల్లి గ్రామంలో మా నూతన సర్పంచ్గా గెలిచినటువంటి సర్పంచ్ గారి కుమారుడు అయినటువంటి చెరుకు మణికంఠ గారు మరి రాష్ట్ర స్థాయిలో ఒక గొప్ప నాయకుడిగా మేము చూసి మేము కూడా చాలా ఆనందపడ్డాం. అరే మా గ్రామం నుంచి వారు గొప్ప నాయకుడు కదా వెళ్తున్నాడు కదా, మరి మా గ్రామాన్ని కూడా ఎన్నో సేవలు చేశారని కూడా మేము ఆశించినాము. ఆయన గురించి చాలా గొప్ప కళ్ళగన్నాం. నేను కూడా అనుకున్నా, అరే నేను కూడా ద్రోహం చేస్తున్నాను బీసీలకు అనే ఫీలింగ్ అని బాధపడ్డా ఆ రోజు. అలా నీకు బీసీ నాయకుడు మరి ఈరోజు చూస్తుంటే బీసీలకే ఇలా అన్యాయం చేస్తున్నాడు. ఇలా గ్రామంలో ఏంటంటే పచ్చని ఒక నర్సరీలో పెంచినటువంటి చెట్లని దుర్మార్గంగా రాజకీయ కక్షతోటి గతంలో గెలిచినటువంటి సర్పంచ్ గారు పెట్టిన చెట్లను తొలగించాలని ఓ రాజకీయ కక్షతోటి అలా చెట్లను తొలగించడం అనేది బాధాకరం. కొంతమంది అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు చూసి నాకు వాట్సాప్లో పంపించడం జరిగింది. ఆ విషయంపై నేను చూసి గ్రామ సెక్రటరీ గారు ఫోన్ చేస్తే, సార్ గ్రామంలో చెట్టు తొలగిస్తాడు ఏందని అడిగితే సెక్రటరీ గారు చెప్తున్నారు, బాబు నేను లీవ్లో అతను చెప్తున్నాడు. ఎంపీడీ గారితో మాట్లాడితే ఎంపీడీ గారు ఏం చెప్తారంటే నేను ట్రైనింగ్లో ఉన్న బాబు నేను లేనని అతను చెప్తున్నాడు. మరి సంబంధించిన అధికారులకు అందరికీ ఫోన్లు చేశాను. చేసే గ్రామం నుంచి మాకు ఒక వార్డు మెంబర్ కాల్ చేసి నీకేం అధికారం ఉందని ఫోన్ చేసి చెప్తున్నావు అని నాకు భయపెట్టించారు కొంతమంది. భయపెట్టిస్తే ఇలా ఏంటంటే బ్రాహ్మణులు రాని భయం అవుతుంది. ఇలా కుటుంబంలో భయపడుతున్నారు, మా ఇంట్లో మా ఫ్యామిలీ భయపడుతుంది. ఇలా బాధ అనిపిస్తుంది సార్ ఊర్లో చెప్తుంది. ఇలా ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చెట్ల పెంచుకున్నట్టు పెంచుకొని అరే చెట్లను ఎందుకు కొట్టేసారని అడిగినందుకు ఇలా బీసీల మీద కేసులు. ఇలా మా వివేకాన్ని ఉంటాడు, ఆయన బుధవారం రోజు మద్యం సేవించిన అతని మీద కేసు. మా మల్లేష్ అని ఉంటాడు, పాలు విసుకు రైతు ఉంటాడు, అతని మీద కేసు. ఇలా బీసీల గురించి గొప్ప అయిపోయి ఇలా బీసీల మీద కేసు పెట్టి నువ్వేం సాధిస్తున్నావు మా మీద అడుగుతున్నాను. ఎందుకు కక్షపాటి రాజకీయాలు మా మీద చేస్తున్నావు ఇవాళ గ్రామంలో? గతంలో నేను కూడా సర్పంచ్గా మా అమ్మ చేసినప్పుడు కూడా ఊర్లో ఒక సిస్టమ్ ఉంది. ఊర్లో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్ఏ గారికి తెలుసు ఆ విషయం. గ్రామంలో గతంలో చెట్లు పెట్టినప్పుడు డప్పు సాటించి ఊర్లో మొత్తము డప్పు సాటించి అందరు చెప్పేటోళ్ళం. ఊర్లో ఉన్న మేకలలో కానీ పశువులలో కానీ అందరు చెప్పేటోళ్ళం. ఒక ఎగ్జాంపుల్ అన్న ఇక్కడ ఏం జరిగిందంటే మా దగ్గర పడకండి రామరెడ్డి గారి కుటుంబం ఉందన్న. ఉంటేదంటే చెట్లు అతను మేము 3 చెట్లు నాటినాం ఆ టైంలో. పెడితేందంటే ఆ టైంలో వచ్చేసి అతను పీకేసి ఆ బీర్ సీసాలు కానీ అవి మొత్తం తీసుకుని రోడ్డు మీద పడేసి పోయారు. అతను మా సెక్రటరీ గారిని పోయి చూసి ఏదమ్మా ఇట్లా వేసాను కానీ ఏం చేసి తీసుకోవాలంటే మేము వాళ్ళ మీద 25,000 రూపాయలు ఫైన్ వేసి వాళ్ళ కొడుకు మీద నేను ఆ రోజు కేసు పెట్టి వాళ్ళ అమ్మని రోడ్ అంతా ఊపిపించాం ఆ రోజు. ఇలా నిజంగా ఆ కుటుంబానికి నేను సారీ చెప్తున్నాను, క్షమాపణ తల్లి అని చెప్తున్నాను వాళ్ళకు కూడా నేను. అదేవిధంగా ఇక్కడ దేవదేవ్ గౌడ్ ఉంటారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళ ఇంటి ముందు కాంపౌండ్ ముందుకు వస్తాని వాళ్ళు చెట్లంతా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టిన ఆ రోజు. చెట్ల విషయాన్ని చాలా కుటుంబాలకు నేను ఇబ్బంది పెట్టిన అందరికీ మీకు దండం పెడుతున్నాం, అలా మీకు అందరికి సారీ చెప్తున్నాను కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్ అంటే చెట్టు అనేది మన మానవులను బతకడానికి ఆక్సిజన్ చాలా అవసరం. ఇలా మల్బార్ చెట్టు ఎంత యూజ్ఫుల్ అంటే అది ఆ చెట్టు యొక్క ఆక్సిజన్ తీసుకుంటే మనకి క్యాన్సర్ రాదు. ఆ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పనికిరాని చెట్టు అంటే మల్బార్ చెట్టు అనేది ఒక చెట్టు పెరగడానికి నీరు నుంచి చెట్టు పెరగడానికి మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది సార్ నీరా. అలాంటి చెట్లను కూడా తొలగించారు ఇలా గ్రామంలో. కనీసం ఎలాంటి తీర్మానం లేకుండా ఎలాంటి పారిశ్రామిక ఇన్ఫర్మేషన్ లేకుండా నేనే ఊరికి రాజుని నేనే దేవుని అన్నట్టు పరిపాలిస్తారు ఇవాళ ఊర్లో. అడిగేటోళ్ళు లేడు, ప్రశ్నించడం అడిగితే వాళ్ళ మీద దాడులు, అడిగితే ప్రశ్నించే దాడులు, ఎవరి మీద దాడులు మళ్ళీ బీసీలే దాడులు. నేను బీసీ చూడండి, అసలు బీసీలు అంటే ఎవరు, బీసీలు అంటే ఎవరు, ఏ కులంలో ఉన్నారు బీసీలు, ఫస్ట్ ఆ విషయాలు మాకు తెలియాలి. మా బీసీలు అంటే నేను బీసీని కదా, మా గౌడు ఉన్నాడు, మా మల్లేశాన్ బీసీ కదా, మా వివేకాన్ని బీసీ కదా, ఎవరు బీసీలం కావు. ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్న ఇప్పుడు దాదాపు మా ఊళ్ళో 17 కులాలు ఉన్నాయి సార్. ఇవాళ ఊర్లో మంగలి కుమ్మరి సాకలి అందరు ప్రతి కులాలు ఉన్నాయి. ప్రతి కులంలో పేదలు ఉన్నాం అందరం. గ్రామం అంటే చిన్న గ్రామం సార్, అందరూ వ్యవసాయం చేసుకుని రైతులు ఉంటారు, ఇక కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు, పాలు రైతులు ఉంటారు, వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయా సార్. దర్జానంగా వచ్చి జేసీబీ రెడ్డి రోడ్లు దిక్కేసేస్తున్నాడు, మెట్లు దిక్కేసేస్తున్నాడు. నేను గతంలో చేసేసాను. ఇక్కడ భీమిరెడ్డి వాళ్ళు ఉంటారు సార్, మనుషులు కూడా నడిచే గల్లి కూడా కాదు, ఏ మనుషులు పోయే రూట్ కాదు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ మా ఉప సర్పంచ్ గారితో నిద్ర సహకరించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు డ్రైనేజ్ వాళ్ళకు బాత్రూమ్ కట్టించి రోడ్ తీసుకొని ఇలా జనాలు పోయే విధంగా మేము దారి చేసాం. ప్రజలను ఒప్పించి మేము పని చేసాం కానీ భయపడి పని చేయలేదు. ఇలా పోయి చేతులు చూపించుకుంటా కళ్ళు పెద్ద పెద్ద వేసుకుంటా ఏం చేస్తాను అనుకుంటా ఏమైనా వీక్తారని భయపెట్టించుకున్న ఊళ్ళలో ఎవరి మీద దౌర్జన్యం, బీసీల మీద దౌర్జన్యం చేస్తున్నాం. ఒక చిన్న గ్రామం ఇది, ఒక చిన్న గ్రామంలో ప్రతాపం ఏంది. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే ఇలా రెడ్డిలో ఫీలింగ్ బలంగా ఉంది సార్. ఊళ్ళో రెడ్డిలు కూడా భయపడతారు. మా ఊళ్ళో రెడ్డిలో 5 మంది ఉంటారు సార్. ఇలా 5 మందిలో ఎవరైనా ఒకరు, ఇక తిరుపతి రెడ్డి గారు అని ఒకరు, గారు పోతే పడకండి శ్రీనివాస రెడ్డి గారు, లోహిత్ రెడ్డి గారు, 5-6 మంది రెడ్డిలు ఉంటారు. ఊరంటే కుటుంబాలు లాగా ఉంటావు. నేను వాళ్ళ అన్న అంటాను, వాళ్ళ తమ్ముడు అంటారు, కొంతమంది బాబా అంటారు, కొంతమంది బాబాయ్ అంటారు, కొంతమంది అంటారు. ఒక కుటుంబాలా కలిసిమెచ్చినాం ఊర్లో. ఇలా అలాంటి వాతావరణం ఊర్లో పోయింది. ఒక కుటుంబంలో మొత్తం ఊర్లో కులపిచ్చి రేసింది వీళ్ళ ఊర్లో.
ఇలా ఊర్లో చూస్తే ఏంటంటే వాళ్ళు రెడ్డిలు రా మనం బీసీలు రా నేను బీసీ దురోని మల్లేశాను బీసీ దురో అసలు బీసీలు అంటే ఎవరు ఇలా రెడ్డిలు బాధపడుతారు వాళ్ళ ఊర్లో మేము ఎవరికి అన్యాయం చేసినట్టు బాధపడతారు వాళ్ళ ఊర్లో రెడ్డిలు రెడ్డిల విషయాన్ని చాలా మాట్లాడారు సార్ వాళ్ళు ఊరికి ఏం చేశారు అన్యాయం వాళ్ళు ఏ కుటుంబానికి అన్యాయం చేశారు వాళ్ళు ఇవాళ ఊర్లో అందరిని కలిసి కట్టి ఉన్నాం కదా ఇవాళ ఊర్లో ఎప్పుడు ఊరు కులాల మధ్యలో చిచ్చు లేకుండా ఇలా గ్రామాల మొట్టమొదటిసారి వింటున్నాం సార్ 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఇలాంటి వార్త వినలేదు ఇలా చాలా బాధ అనిపిస్తుంది ఊరికి వచ్చి చూస్తుంటే వాళ్ళు నర్సరీ చూస్తుంటే కళ్ళకెళ్ళి వాటర్ వస్తున్నాయి ఇలా ఒక్కొక్క చెట్టు పెంచడం సార్ అక్కడ దాదాపు 5 లక్షల ప్రాపర్టీ డ్యామేజ్ అయింది చెట్లాడ చుట్టూ పహారి కూడా దాని పెంచింగు దానికి సంబంధించిన బోర్డు దానికి సంబంధించిన గేటు అవన్నీ ధ్వంసం అయిపోయినాయి గ్రామ పంచాయతీ పెద్ద పెద్ద చెట్లు అవి ఒక చెట్టు పెరగడానికి మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది నీరునిచ్చే చెట్టు ఎన్ని ఉంటాయి ఉన్న చెట్లనే ఆడ ఉన్నాయి అన్ని చెట్లు ధ్వంసమైంది జిల్లా కలెక్టర్ గారు వచ్చేసి అక్కడికి అవార్డు ఇచ్చి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుగా ప్రకటించి బొమ్మరాజపల్లి గ్రామాన్ని దాదాపు ఈ నర్సరీ నుంచి దాదాపు 15 గ్రామాలకు చెట్లు సప్లై చేయడం జరిగింది అన్ని చెట్లు సప్లై చేసిన గ్రామం ఇలా చూస్తే మొత్తం ఎడారిలాగా అయిపోయింది అక్కడ కూర్చోవాలంటే ముసలు బాధపడుతుంది ఇలాంటి వాళ్ళు అక్కడ ఎవరు పెద్ద పెద్ద ఊరు అంటే చిన్న గ్రామం ఇది దయచేసి ఇలాంటి ఆగడాలు బంద్ చేసుకోవాలని మేము కోరుతున్నాం నిజంగా బీసీ నాయకుడు అని చెప్పుకునేవాడు బీసీలకు అయితే అన్యాయం చేయలేడు మా బీసీల పట్ల నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అందరు కలుపుకొని పనిచే మేము కూడా వస్తాం నీకు సపోర్ట్గా వస్తాం కానీ నీకు అధికారం ఉంది కానీ ధనబలం ఉంది కానీ నువ్వు ఈ ఇబ్బందులు పెడితే బాగుంటుందని మేము కోరుతున్నాము అవకాశాలు అందరికీ వస్తాయి 5 ఏళ్ళకోసారి రాజకీయం మారుతుంది గతంలో ఒక బీసీ సర్పంచ్ నేను కూడా చేసిన ఆ రోజు అందరు రెడ్డిలు సపోర్ట్ చేసారు మైనార్టీ సపోర్ట్ అందరు చేసి నేను సర్పంచ్నేనా నాకు రెడ్డిలు ఏమైనా అన్యాయం చేశారు ఆ రోజు ఒక ఉప సర్పంచ్ రెడ్డి నన్ను ఎన్నడూ కూడా ఇబ్బంది పెట్టలే వాళ్ళు ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టలేదు ఇంకా సహకరించిన వాళ్ళు నాకు ఆర్థికంగా ఆదుకోరు ఆ రోజు రెడ్డిలు అందరూ కలిసి నేను వెళ్ళిపోతారు బాబు సర్పంచ్ పదవి వద్దు నాతో ఇబ్బంది అవుతుంది మా తన పైసలు ఇదేం తిట్టలేదు అనుకుంటే లేదు నువ్వు ఉండు బాబు మేము సపోర్ట్ చేస్తాను నా రెడ్డి సపోర్ట్ చేశారు ఆ రోజు ఇలా వాళ్ళ మీద దాడులు వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు వాడు కాబోరు రాని వాళ్ళని ఎత్తగొట్టడం గ్రూపులలో పెట్టడం ఇవన్నీ ఊరికి మంచి పద్ధతి కాదు ఇది బొమ్మరాజపల్లి గ్రామం అంటే జిల్లాలో ఒక ఉత్తమమైన గ్రామ పంచాయతీ వాడు అందరం కలిసిమెలిసి ఉన్నాము ఊరంటే చిన్న కుటుంబం ఇది కుటుంబంలో అందరూ ఉంటాం వరుసలు విడుచుకుంటాం ఇవాళ బీసీలు అని ఎస్సీలు అని ఎస్టీలు అని ఇవాళ ఎవరు కోల్పోతారు ప్రతి కులాల పేదలు ఉన్నారు నిజంగా బీసీల గురించి మాకు చెప్పు బీసీలు అంటే ఏంది బీసీల తర్వాత అన్యాయం ఏంది ఒకసారి గ్రామం మీటింగ్ పెట్టి చెప్పు మేము కూడా వింటాం బీసీలకు ఏమని నేను కూడా తెలుసుకుంటాను బీసీలకి ఎవరు అన్యాయం చేస్తారు మరి ఊరిలో కాపులు అన్యాయం చేస్తే వాళ్ళని పడతాను నేను రెడ్డిలకు దూరంగా వచ్చి నేను పక్క నుంచి ఇలా పడతాను రేపటి నుంచి నిజంగా బొమ్మరాజపల్లిలో రెడ్డిలే మనకు అన్యాయం చేస్తే బొమ్మరాజపల్లిలో రెడ్డిసే మనకి మన పొలాలు గుంజుకుంటే బొమ్మరాజపల్లి రెడ్డిలే మనకైనా అన్యాయం చేస్తే వాళ్ళు నేను కూడా తరగతి వచ్చి చూస్తా కానీ నీకే నేను సపోర్ట్ వచ్చి చూస్తాను నీకే చేయి కొడతా కానీ మణికంఠ గొప్ప నాయకుడు పోయి మణికంఠ ఆధ్వర్యంలో పనిచేయాలి నిజంగా రెడ్డిలు ఇన్ని రోజులు అన్యాయం చేసి నేనే చెప్తాను ఇవాళ గత సర్పంచ్ పెట్టిన చెట్లు ఉండకూడదు అని ఊర్లో అసలు ఏం కనిపించకూడదు అది తెచ్చిన స్థలం కూడా నేనే తెచ్చిన స్థలం కూడా ఆ స్థలం కూడా నాదే ఆ బొడ్రాయి కూడా నేను పెట్టినప్పుడే తెచ్చాం ఇలా మైసాపట్నం మీద తెచ్చిందే ఇచ్చినాం ఇంకా ఊర్లో అసలు మేము ఉండాలంటే నువ్వు కొత్త బీసీలో సపరేట్ కాలనీ కట్టాలి మనం అప్పుడు మనం సపరేట్ నివసిస్తే బెటరు ఇక రకరకాల ఇబ్బంది భయం అవుతుంది ఊర్లో కొత్త వ్యక్తులు వస్తారంట ఊర్లకు ఇలా గుడి దేవాలయం ఉంటుంది ప్రసిద్ధి కాదు దేవాలయం ఉంటుంది ఆ దేవాలయం మీద అందరు కళ్ళు పడ్డాయి మరి దేవాలయం కూడా కాపాడుకున్న బాధ్యత గ్రామంలో ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంటుంది మేము కూడా అన్ని విషయాలపై స్పందిస్తాము ఖచ్చితంగా బీసీ నాయకుడు నేను 2 చెల్లిని మీ దండం పెడుతున్నానా మణికంఠ గారికి దయచేసి మీ యొక్క ఆగడాలు ఆపుకోండి మీ దౌర్జన్యాలు ఆపుకోండి ఊర్లలో బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద పెట్టే కేసులు అంటే మీరు విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాను మీకు బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే నిజంగా మీకు బీసీలకు ఏమైనా మంచి చేయాలనుకుంటే బీసీలకు చెప్పండి బీసీ పిల్లలకు మనం న్యాయం చేద్దాం నేను వస్తాను దయచేసి మీకు చెప్తున్నాను సర్పంచ్ గారు కూడా నీకు వాళ్ళ కాలు కూడా మొక్కుతున్నాను మీకు దయచేసి మాకు అలా ఊళ్ళలో అన్యాయం చేయకండి ఊళ్ళలో చిన్న ఇల్లుల్లో ఉంటారు చిన్న పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ ఇల్లు కూడా కొడితే మీకు ఏమొస్తుంది వాళ్ళ ఊళ్ళో డ్యామేజ్ చేస్తే మీకేమొస్తుంది ఊళ్ళు చచ్చిపోతారంట ఊళ్ళలో ఊళ్ళి చచ్చిపోతారంట సార్ మా ఊళ్ళో మీదికి వెళ్ళి వాటి చచ్చిపోతారంట దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీతో మాకు పంచాయతీ లేదు దయచేసి మీ యొక్క దౌర్జన్యం ఆపుకోవాలని మేము కోరుతున్నాము మీరు బ్లాక్మెయిల్ రాజకీయాన్ని బంద్ చేయాలని మేము కోరుతున్నాము దయచేసి రెడ్డిల మధ్యలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని మేము కోరుతున్నామని ఈ సభాముఖి తెలియజేసుకుంటాం సార్